వెల్కమ్ టు పాయింట్ మీడియా. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనిమే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మించగా శ్రీమతి చైతన్య సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమాపై జనాల ఫోకస్ పడింది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ హీరోయిన్ ను అస్సలు ఎలివేట్ చేయలేదు. మరి ప్రశాంత్ ఈ విషయంపై ఫోకస్ చేయలేదా అనే డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ సంగతి ఏంటో చూద్దాం. ప్రెసెంట్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హనుమాన్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులని బాగా ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు. సినిమా అయితే జనవరి 12న రిలీజ్ అవుతుంది అని చెప్పారు. మరి ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనే సంగతి తర్వాత. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో హీరోయిన్ అమృత అయ్యర్ ఎక్కువగా కనిపించింది లేదు. దీంతో ఆ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అనే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. కానీ ఇన్సైడ్ టాక్ వేరే విధంగా వినిపిస్తోంది. సినిమాలో ఆమె పాత్రలో ట్విస్ట్లు ఉంటాయట. అందుకే ఆమె పాత్రని హైడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాలు చూస్తే ఆలో కాజల్, కల్కిలో ఆదర్శ్ శర్మ, నందిత శ్వేత, జాంబిరెడ్డిలో హీరోయిన్ ఆనందిల పాత్రలో ట్విస్ట్లు ఉంటాయి. సో హనుమాన్ లో అమృత అయ్యర్ పాత్ర కూడా ఉండబోతోందని ఎక్కువ మంది చెబుతున్నారు. ఏది ఏమైనా హనుమాన్ మూవీ మాత్రం సంథింగ్ స్పెషల్ అన్నట్లే ఉంది. ఇక ట్రైలర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా చూపించారు. ఈ మూవీ తేజ సజ్జా కెరీర్ లో మంచి మూవీగా నమోదు అవుతుందని ఆడియన్స్ అంటున్నారు.